Hey everyone, welcome back to my channel Story Behind the Lens. సో ఇదైతే ఒక ఈవినింగ్ బ్లాగ్ అనమాట. ఆ రోజు టైం 6 అయింది ఈవినింగ్. అండ్ నాకైతే చాలా నోట్స్ రాసుకునేది ఉంది, ఎందుకంటే కాలేజ్ స్టార్ట్ అయిన 1 వీక్కి కాలేజ్కి వెళ్ళాను కాబట్టి ఆ నోట్స్ అంతా పెండింగ్ ఉంది. ఆ నోట్స్ కంటే ముందు మనం ఫస్ట్ కాఫీ పెట్టుకుందాం. సో దానికోసం స్టవ్ మీద పాలైతే పెట్టుకున్నాను. అండ్ బాడీని హైడ్రేటెడ్గా ఉంచడం కోసం వాటర్ బాటిల్లో వాటర్ ఫిల్ చేయడానికి వెళ్ళాను. ఫిల్ కూడా చేశాను, కానీ అలా షూట్ చేస్తుంటే వాటర్ కింద పోసేసాను. ఎవరు చూడలేదు కాబట్టి త్వరగా క్లీన్ కూడా చేసేసాను అనమాట. సో ఎర్లీ 2000 కిడ్స్కి అయితే కాఫీ అంటే ఒక సాంగ్ అయితే పక్క గుర్తొస్తుంది. ఆ సాంగ్ ఏంటో కాదు, మనకు అందరికీ తెలిసిందే. ఒక్క కప్పుడు పాలు, మరో కప్పుల బ్రూ, కాస్త చక్కెర వేయి, మిక్స్ చేస్తే సూపరు, అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు కలిపితే టేస్టీ కాఫీ. జస్ట్ కిడింగ్, నేనేం సింగర్ కాదు. అండ్ ఫైనలీ మన కాఫీ కూడా రెడీ అయిపోయింది అనమాట. సో మీలో ఎంతమంది కాఫీ లవర్స్ ఉన్నారో నాకైతే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. అండ్ చలికాలంలో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఒకటి ఉంటుంది, అదే మాయిశ్చరైజర్ అనమాట. అలా మనమైతే వ్యాజ్లిన్ అప్లై చేసేసుకొని ఇక్కడైతే మనం మన వర్క్ కోసం కూర్చున్నాం. మనం మెయిన్ వర్క్ ఏంటంటే నోట్స్ రాయడం అనమాట ఆ రోజు. అండ్ ఇక్కడ అన్నీ రెడీ చేసుకుంటున్నాను నోట్స్ రాయడం కోసం. నాకైతే నోట్స్ రాసేటప్పుడు పక్కా మ్యూజిక్ ఉండాలి. మ్యూజిక్ లేకపోతే పెన్ ఇంచ్ కూడా కదలదనమాట. నాలాగా ఎంతమంది ఉంటారో కింద కామెంట్ చేసి చెప్పండి. అలా ఒక 2-3 అవర్స్ పట్టింది నాకు నోట్స్ రాయడానికి. సో నేను ఒక చిన్న సజెషన్ ఇస్తాను కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్కి. ఫస్ట్ డేనే కాలేజ్కి వెళ్ళండి, సెమిస్టర్ స్టార్ట్ అయినప్పుడే. లేదంటే నా అలాగే ఇన్కంప్లీట్ రాసుకుంటూ కూర్చుంటారు అనమాట ఫర్ ద నెక్స్ట్ 10 days. సో అలా ఒక 2 hours రాసిన తర్వాత మనకైతే టైం 9 అయిపోయింది. సో డిన్నర్ టైం అనమాట. నేను ఆ రోజు చికెన్ బిర్యానీ తిన్నాను డిన్నర్కి. తినేసి మళ్ళీ రిటర్న్ టు వర్క్. మళ్ళీ ఒక 1 hour రాస్తే ఫైనల్గా ఒక్క సబ్జెక్ట్ నోట్స్ అయితే అయిందనమాట. అండ్ నోట్స్ అయినాక జెమ్స్ కూడా తిన్నాను, ఒక ట్రీట్ లాగా నాకు నోట్స్ కంప్లీట్ చేసినందుకు. అండ్ ఇక్కడైతే నేను మొత్తం ప్యాక్ అయితే చేసేసుకుంటున్నాను, మళ్ళీ నెక్స్ట్ డే కాలేజ్కి వెళ్ళాలి కాబట్టి. సో ఇక్కడైతే నేను బ్యాగ్ ప్యాక్ చేసేసుకొని బెడ్ సెట్ చేసుకుంటున్నాను. ల్యాప్టాప్ ఓపెన్ చేసా బిగ్ బాస్ చూడడానికి. అలా బిగ్ బాస్ చూసేసరికి టైం 11 అయిందనమాట. సో ఇప్పుడైతే మనం బ్రష్ చేయడానికి వెళ్తున్నాం అనమాట. బ్రష్ చేసి ఫేస్ వాష్ కూడా చేసుకున్నాము. అండ్ మన స్కిన్ కేర్ స్టార్ట్ చేసాము. ఇక్కడ స్కిన్ కేర్ అంటే ఏమి ఉండదు, జస్ట్ హిమాలయ జెల్ అండ్ వ్యాజ్లిన్ ఇవ్వమన్నమాట. అయితే మన డే అయిందనమాట. సరే మరి ఈ వీడియో కింతే, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు జాగ్రత్త.